Hi friends, how are you? I think so you're fine by God's grace. First of all, I wish you a very happy 80th Independence Day of our country India. మనము ఈరోజు రెండో దినవృత్తాంతములు 7వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశంను స్వస్థపరచుదును. అంటే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గమును విడిచిన ఎడల, అంటే ఇక్కడ దేవుడు అంటున్నాడు, దేవుడు మనని తయారు చేసిన ఈ దేశం ఇండియా, ఈ దేశం ఎప్పుడైతే మనం తగ్గించుకొని ప్రార్థన చేసి మనం దేవుని వెతుకుతామో, అంటే మనకు వచ్చిన స్వాతంత్రం వల్ల మనము తగ్గించుకొని మనం చాలా ఎక్కువ గర్వంగా ఉండకుంటే, అంటే ఉండాలి గర్వం, కానీ చాలా గర్వంగా కాకుండా ఎలా అంటే మనము ఎప్పుడు తగ్గించుకొని ఉండాలి. చాలా నాకు ఉంది ఇంకా నేను ఇంకా ఎక్కువ ఉండాలి అట్లాంటిగా అనుకోకుండా ఉన్న దాంట్లోనే మనం మంచిగా తగ్గించుకొని మళ్ళీ చెడు మార్గంలో విడిచిన ఎడల, అంటే మనం తగ్గించుకోవాలి, దేవుడిని వెతకాలి. తర్వాత మనము ఎప్పుడైతే చెడు మార్గంలోని విడిచి మనం దేవుడికి ప్రార్థన చేస్తామో, అప్పుడు దేవుడు మన ప్రార్థనను విని మన పాపంలను క్షమించి మన దేశంలో స్వస్థపరుస్తాడు. అంటే మన దేశంలో ఇప్పుడు చాలామంది అనారోగ్యులు ఉన్నారు, వాళ్ళకి చాలా అనారోగ్యాలు ఉన్నాయి, అట్లాంటివి చాలా ఉన్నాయి మన దేశంలో. కానీ దేవుడు అంటుండు, మనం ఎప్పుడైతే తగ్గించుకొని చెడు అవన్నీ తీసేసి ఇంకా మనం ఆయనను వెతుకుతూ మనం ప్రార్థించినామనుకో, మన పాపంలో ఏం చేసినా కానీ అవన్నీ దేవుడు మనం క్షమించేస్తాడు. క్షమించి మన దేశంలో ఏ బాధ ఉన్నా కానీ అదంతా తీసేస్తాడు. అంటే మనకి ఆల్రెడీ దేవుడు ఇచ్చిండు, స్వాతంత్రం అనేది ఇచ్చిండు. చాలా ఇయర్స్ వరకు కష్టం వల్ల దేవుడు మనకి స్వాతంత్రం అనేది ఇచ్చిండు కాబట్టి మనం దేవుడిని మనకి ఇంకా చాలామంది ఉన్నారు, చాలామంది తప్పులు చేసిండ్రు, చాలామందికి అనారోగ్యాలు ఉన్నాయి, చాలామంది చాలా గర్వంగా ఫీల్ అవుతూ, అంటే చాలా ఉన్న దాంట్లో ఉండకుండా చాలా ఇంకా ఉండాలని కోరుకుంటూ దేవుడిని వెతకకుండా నార్మల్గా ఏది అది అని మనం ప్రేయర్ చేయకుండా మనం మంచిగా మనము ఆయనను వెతుకుతూ మొత్తం మంచి మనసుతోటి మనం ఏదో కదా అని చేయకుండా మనం మనసు ఫుల్ తోటి మనం దేవుడికి ఎప్పుడైతే ప్రేయర్ చేస్తామో ఆయనను వెతుకుతూ మన చెడు మార్గాలన్నీ తీసేసి అప్పుడు దేవుడు మన ప్రార్థనలు వింటాడు. మనం నార్మల్గా సాదాసీదగా అట్లా మనం ప్రేయర్ చేసామనుకో దేవుడు వినడు. కానీ ఎప్పుడైతే మనం ఆయన వెతుకుతూ చెడు స్వభావాలన్నీ తీసేసి మనం ఆయనను అడుగుతామో మనకున్న అనారోగ్యాలు ఏమైనా తీయమని, అప్పుడు దేవుడు మన దేశానికి ఇచ్చిండు, మనకు స్వాతంత్రం ఇచ్చిండు. అట్లాంటిది మన దగ్గర ఉన్న అనారోగ్యాలన్నీ తీయడం ఆయనకి చాలా ఈజీ. ఇంకా బైబిల్లో కూడా ఉంటుంది, దేవుడికి అసాధ్యమైనది ఏది ఉండదు. అంటే మీకున్నా కానీ మాకున్నా కానీ ఏ అనారోగ్యాలు ఉన్నా కానీ అవన్నీ పోతాయి. మనం చేసిన పాపములన్నీ క్షమింపబడతాయి, మనం ఏం చేసినా కానీ అన్నీ క్షమింపబడతాయి. అట్లనే మనం ఈరోజు కీర్తనలు 22వ అధ్యాయం 28వ వచనంలో చూస్తే, రాజ్యము యెహోవాదే, అన్యజనులలో ఏలువాడు ఆయనే. అంటే ఇక్కడ అంటున్న దేవుడు రాజ్యము యెహోవాదే, మనకి స్వాతంత్రం ఇచ్చి మనం అడిగిన వాటన్నిటికీ వింటూ మనకి వాటికి జవాబులు ఇచ్చిన దేవుడు మనకి, అంటే మన రాజ్యం అంతా ఆయనదే. ఇంకా అన్యజనులలో ఏలువాడు ఆయనదే. అంటే మన దేశంలో చాలామంది అన్యజనులు ఉన్నారు, వాళ్ళందరినీ అందరినీ ఏలేవాడు ఆయనే. పాపం చేసిన వాళ్ళైనా అనారోగ్యులు ఉన్నా కానీ వాళ్ళందరినీ కూడా దేవుడే ఏలుతాడు. దేవుడు ఏలినప్పుడు మనము ఒక ప్లేస్లో ఉన్నాం. మనకున్న లీడర్ని అడగకుండా మనం వేరేవారిని ఎందుకు అడగం కాబట్టి మనకి కూడా లీడర్గా అంటే ఒక రాజుగా మన దేశానికి ఉన్న దేవుడికి మనకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయని మనం అవన్నీ చెప్పేసేయాలి. మనకి ఇది ఉంది, ఈ ప్రాబ్లం ఉందంటే ఆయన సాల్వ్ చేయగలుగుతాడు. మనకి అంటే అప్పుడు బ్రిటిషర్స్ వచ్చినప్పుడు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ అప్పుడు దేవుడు వచ్చి హెల్ప్ చేసిండు కాబట్టి ఇప్పుడు కూడా దేవుడు మనకి హెల్ప్ చేయాలని చూసాడు. కానీ మనం దేవుడిని అడగాలి, అడగకుండా దేవుడు చేస్తాడు, దేవుడికి తెలుసు.
కానీ మన కోసం అతను చాలా వెయిట్ చేస్తూ ఉంటాడు. అంటే మనము దేవుడిని ఎప్పుడూ అడుగుతూ ఉండాలి. దేవుడు మాకు ఇది కావాలి, మీరు కదా మా రాజ్యాన్ని కట్టిరు, మాకు స్వాతంత్రం ఇచ్చిర్రు, ఇవన్నీ మీరు చేసిరు కాబట్టి మేము మిమ్మల్ని అడుగుతున్నాం. మేము మా పూర్ణ మనసుతోటి మిమ్మల్ని వెతికి చెడు స్వభావాలన్నీ తీసేసుకొని మిమ్మల్ని అడుగుతున్నాం కాబట్టి మీరే మాకు ఏదైనా అన్నీ ఇవ్వాలి అని మనం అడగాలి. అప్పుడు మన దేశానికి ఏం కొదువు ఉన్నా కానీ అవన్నీ తీసేసి మనకి దేవుడు ఇస్తాడు ఏది కావాలన్నా కానీ. వన్స్ అగైన్ ఐ విష్ యూ వెరీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ యూ.